నమస్తే బ్రదర్. నమస్తే. 27 నుంచి జగన్ గారు మేమంతా సిద్ధమని బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు కదా. ఆల్రెడీ సిద్ధం సభలు చూశారు కదా. ఎట్లా ఉంటాయి ఈ మేమంతా సిద్ధం సభలు? మేమనే సిద్ధం సభలో జగన్ గారు మంచి సక్సెస్ అవుతారు. జనం కూడా బాగా ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. మేమంటూ సిద్ధమని ఏ ఖర్చు లేకుండా తండోపతండాలుగా వస్తారని, జనం మంచిగా సక్సెస్ అవుతారని జగన్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే సిద్ధం సభలు అంతా సక్సెస్ అవడానికి మరలా ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు కదా. జగన్ గారిని చూసి ఎందుకు వస్తున్నారు? అంటే ఆయనలో ఏం ప్రత్యేకత ఉందని? అంటే అతను పెట్టిన పథకాలు అన్ని కుటుంబాలకి మంచిగా అన్ని సక్సెస్ అవుతున్నాయి కాబట్టి జనం మంచిగా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ అతనే రావాలని మొత్తం అందరూ కోరుకుంటున్నారు కాబట్టి మంచిగా సక్సెస్ అవుతారని, రాబోయే ఈ 5 సంవత్సరాల పరిపాలన కూడా జగన్ గారే రావాలని. జై జగన్. ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ కలిసి వస్తున్నారు. మరి జగన్ గారు గెలుస్తారంటావా? ఎన్ని పోటీ వచ్చినా జగన్ గారు మాత్రం తగ్గేదేలే. ఎప్పుడు మా జగన్ గారి 5 సంవత్సరాల పరిపాలన కూడా మళ్ళీ సక్సెస్ఫుల్ గా అవుతుంది. మరి అప్పుడు కరోనా టైంలో ఒక 2 సంవత్సరాలు పోయినా 3 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి చేశారు? 3 సంవత్సరాలు కూడా జగన్ గారు మంచిగా సూపర్ గా అభివృద్ధి చేశారు. రేషన్ ఫ్రీగా ఇచ్చారు. 5 సంవత్సరాలు అమ్మఒడి ఇచ్చారు. వసతి దీవెన, విద్యా దీవెన, నాడు నేడు ప్రోగ్రామ్ అంటూ విద్యార్థులకు మాత్రం మంచిగా ఫుల్ డెవలప్మెంట్ అనేది స్కూల్కి మాత్రం బాగా చేశారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ అది ఏమన్నా చేశారా జగన్ గారు? అంటే ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చారా? ఉద్యోగాలు కూడా పర్లేదు, అన్ని సూపర్ బాగానే వచ్చాయి. మరి మళ్ళీ ఇవన్నీ మంచిగా జరగాలంటే ఎవరు రావాలి? జగన్ గారే రావాలి. ఇవన్నీ ఫుల్ మళ్ళీ అన్ని మంచిగా జరగాలంటే మనకి మళ్ళీ జగన్ గారే రావాలి. మీ ఫస్ట్ టైం ఓటేయడం? ఫస్ట్ టైం నేను ఓటేస్తే కనుక జగన్ గారికి ఓటేసి జగన్ అన్నే గెలిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.